ఈ వీడియోలో పాలాస్ గురించి విత్ లాజిక్స్ టైమ్ లైన్ అంతా 3 minutesలో మొత్తం చెప్తా చూడండి, ఈజీ ఉంటుంది. రైట్, ఏమన్నా పాలాస్ రైట్ టైమ్ లైన్ ఏరియా లాస్ట్ చెప్తా, దానికి ఓ రీజన్ ఉంటుంది. ఫస్ట్ ఫౌండర్ పాలా అన్న, ఇక్కడి నుంచి తెచ్చుకుందాం. ఫౌండర్ గోపాల అంట. సో పాల గోపాల లాజిక్ అయిపోయింది. గోపాల్ అంటే ఎవరు? దేవుడు కదా, దేవుడి పేరు. ఆయనకి ఏముంటుంది? దేవుడు, ఆయనకి ఫస్ట్ ప్రథమ కర్తవ్యం ఏంది? ధర్మం, అంతే కదా. ఎందుకంటే నెక్స్ట్ రూలర్ ధర్మపాల, ధర్మం అట్లా కనెక్ట్ చేసిన దేవపాల. ఈయన తర్వాత రూలర్ సెకండ్, ఈయన ఫస్ట్ సెకండ్, అంటే ఫేమస్ రూలర్స్ అంతే కదా. మనం పురాణాలు అట్లా డిస్కస్ చేస్తున్నాం. ధర్మపాల ఏం చేసిండు? విక్రమశిల అనే ఏరియాలో బుద్ధిస్ట్ మొనెస్ట్రీ కట్టించిండు. ఇది నెక్స్ట్ నలంద అంట, అంత తోపిది. సో ఇంతకు మించి అవసరం లేదు. దీని లాజిక్ ఏంటంటే విక్రమ్ అంటున్నాం, విక్రమార్కుడిలో రవితేజకి ధర్మం ఉంటుంది, అట్లా అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవపాల అంటున్నాం. దేవుడు ఎవరికి దేవుడు? సౌత్ ఈస్ట్ ఇండియా ఒక సువర్ణ దీప అనే ఒక ఐలాండ్ ఉంది. దాంట్లో బాల పుత్రదేవ అని ఒక రాజు ఉన్నాడు. ఈయనకి దేవుడు. ఎందుకు? ఈయన కూడా ఒక మొనస్ట్రీ కట్టించిండు. అప్పుడు ఈ దేవపాల ఏం చేసిండంటే ఒక 5 villages ఈయనకి ఇచ్చేసిండు, మెయింటైన్ చేసుకోరా బాబు మొనస్ట్రీ అని. సో అందుకనే దేవపాల, అట్లా దేవుడు అట్లా లింక్ చేసుకోవాలి. ఇదంతా బాగానే ఉంది. బుద్ధిస్ట్ మొనస్ట్రీ అంటున్నా, మొనస్ట్రీస్ అంటున్నా, అంటే వీళ్ళు క్లియర్గా ఏమర్థమవుతుంది మీకు? ప్యాటర్న్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ లెర్నింగ్, అంతే కదా. సో ఈ పాల నుంచి ఇంత చెప్పినా మీకు, సో ఇంతకు మించి అవసరం లేదు పాలాస్ గురించి. దీని తర్వాత వీళ్ళు డిసపియర్ అయిపోతారు కదా, కొత్త రాజ్యాలు వస్తాయి. ఫేమస్ రాజ్యం ఏంటంటే సేనాస్. సేన అంటే ఏంది? స్ట్రాంగ్ ఉంటుంది, హెవీ ఉంటుంది అని కదా, హెవీ అని గుర్తుపెట్టుకోండి. హెవీతో అంటే హెచ్సి అంటే హేమంత సేన ఈజ్ ఫౌండర్. దీని తర్వాత ఫేమస్ రూలర్ ఉంటాడు, ఆయనే వి అంటున్నాం, విజయసేన. లైక్ 70 years పాలించిండంట. లైక్ 70 years ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు పోయట్ ఏదో ఉంటాడు. సో డియో పార్ ప్రతిష్ఠి అని ఒకటి, ఇది ఒక కావ్యము. ఎవరు రాసిరంటే ఉమా పటిదర్ వీళ్ళ టైంలో. దీని లాజిక్ ఏంది? మనం ఏమనుకున్నాం, ఎవరైనా రాస్తే ఏది అది? డియో వెట్స్ ఉమా అయిపోయింది. సో ఈ సేనాస్ ఇంతకు అవసరం లేదు. లాస్ట్ కింగ్ ఎవరంటే లక్ష్మణ సేన. ఈయనని మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ ఇక చంపేసిండు ఏదో. ఈయన వల్ల ఈ సేనాస్ అంతం అయిపోయింది. దీని లాజిక్ ఏంటంటే లైక్ లక్ష్మణ్ ఖిల్జీ కదా, కేఎల్ అని గుర్తుపెట్టుండి, కే తర్వాత ఎల్లు అట్లా. సో ఖిల్జీ చంపేసిండు. సో సేనాస్ కూడా అయిపోయింది. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను లొకేషన్ చెప్తా, అంటే దీని తర్వాత కూడా ఈ లొకేషన్ ద్వారా ఎవరెవరు పాలించరు అని. లొకేషన్ ఏంటంటే బీహారు, బెంగాల్, ఒరిస్సా, ఈ ఏరియాస్ వీళ్ళు పాలించింది. టైం కూడా చూడండి, పాలా అంటున్నా కదా, 4-8 గుర్తుపెట్టుకోండి, 4-8. ఎందుకంటే మిడ్ 8th century నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. 8th century ఎన్ని సంవత్సరాలు పాలించారు? 4 centuries ఆల్మోస్ట్. సో 4-8 అది లాజిక్. సో వీళ్ళంతా అంతమైపోయినారు. తర్వాత ఎట్లా అంటే కొంచెం ఏరియా అస్సాం కూడా పాలించారు వీళ్ళు. అస్సాము, బీహార్, బెంగాల్, ఒరిస్సా ఇలా వీళ్ళు డిసింటిగ్రేట్ అయిపోయినాక అస్సాంలో అహోమ్స్, లైక్ అస్సాం అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ కేసరీస్ అంట ఒరిస్సాలో. ఇది ఒరిస్సా, కేసరీస్ వీళ్ళ తర్వాత. దీన్ని ఓకే అని గుర్తుపెట్టుకోండి లాజిక్. ఇంకా మన భువనేశ్వర్ ఇవన్నీ లైక్ గంగాస్ అని కూడా కొంతమంది స్టార్ట్ అయినారంట. ఇది అంత అవసరం లేదు కానీ మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. గంగాస్, కేసరీస్, అహోమ్స్ వీళ్ళు డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఎవరు వస్తారో క్వశ్చన్ అడిగితే. బట్ ఇది మెయిన్ అంటే నేను చూడండి 4-8 గుర్తుపెట్టుకున్న, టైం లైన్ అయిపోయింది, ఏరియా అయిపోయింది. జస్ట్ పాలా నుంచి గోపాల తీసిన, గోపాలకి దేవుడు అనుకున్నాం. దేవుడికి ధర్మం ఉంటుంది. దేవుడు ఎందుకు ధర్మము? విక్రమార్కుడిలో రవితేజకి ధర్మం ఉంటుంది, మొనస్ట్రీ కట్టించిండు. నెక్స్ట్ నలంద. రైట్, నెక్స్ట్ ఎవరికి దేవుడు? సువర్ణ దీప అని ఒక ఐలాండ్ ఉంటుంది, ఆడ బాలపుత్ర దేవ ఇంకో మొనస్ట్రీ కట్టించిండు. ఇక్కడ ఇండియాలో 5 villages ఈయన డొనేట్ చేసిండు మెయింటెనెన్స్కి, మొనస్ట్రీకి. సో అందుకనే దేవుడు. తర్వాత ఏమన్నా ఇంత నడుస్తుంది కాబట్టి ప్యాటర్న్స్ ఆఫ్ రిలీజియన్ అండ్
లెర్నింగ్, అంతే కదా. బుద్ధిస్ట్ మొనస్ట్రీస్కి. రిలీజన్ అంటే అదే బుద్ధిజం. నెక్స్ట్ ఈ డిసింటిగ్రేట్ అయినాక నెక్స్ట్ రిలీజన్ ఏంది? సేనా అంటే స్ట్రాంగ్ హెవీ ఉంటుంది. ఫౌండర్ హేమంత్ సేన. అన్న లాజిక్, విజయసేన 70 years పాలించాడు. 70 years పాలించిన కాబట్టి ఎవరో ఒకరు కవి ఉంటాడో, ఉమా పట్టిదారు డియా పర్ ప్రతిష్ఠితి రాసిందట. డియో పర్ ప్రతిష్ఠితి. సో డియో వెట్స్ ఉమా ఇస్ లాజిక్. తర్వాత దీన్ని అంతమైనప్పుడు లాస్ట్ లక్ష్మణ సేన అంట మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ చంపేసిండు. కేఎల్ ఇస్ అ లాజిక్. సో పాలాస్ సేనాస్ మొత్తం అయిపోయింది. దీని తర్వాత ఎవరు రీజియన్స్ వచ్చారో కూడా అయిపోయింది. అంటే ఇట్లా లింక్ చేసుకుంటూ చదివితే ఏ టాపిక్ అయినా 2 minutesలో అయిపోతుంది. సో నెక్స్ట్ టైం పాలాస్ సేనాస్లో ఏ క్వశ్చన్ వచ్చినా 2 secondsలో పెడతారు ఆన్సర్.